మదర్ స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్న కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సభ్యులు సలహాలు సూచనలు ఇస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన నాయకుడు జంగా నరసింహారెడ్డి గారు మరి రాత్రి నాకు తెలిసినంతవరకు నిన్న మా ఉదయం కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటికి కూడా పోకుండా ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంతమంది సీనియర్స్ ఉన్నారు. ముఖ్యంగా శ్రీధర్ గారు, అలాగే చెరుకూరి కృష్ణారావు గారు, అట్లానే మరి సతీష్ గారు లాంటి వాళ్ళు, ఇంకా పెద్దలందరూ కూడా చాలామంది, దుర్గా ప్రసాద్, శ్రీనివాసరెడ్డి గారు, కొలగాని ప్రసాద్ గారు, అట్లానే చాలామంది వందనం శ్రీనివాసరావు గారు, పిచ్చిరెడ్డి గారు, బొగ్గుల శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వెనకాలండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మరి మహంకాళి శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పల్లబోతు ప్రసాద్ గారు పద్దాలు ఇక్కడే ఉంటున్నారు. ఉదయం కూడా చాలాసేపు ఇక్కడే వెయిటింగ్ చేశారు. మరి మనం ఈ కార్యక్రమం మదర్ స్విమ్మర్స్ తరఫున కట్టమైసమనే కాదు, గతంలో వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. కార్తీక మాస వన సమారాధన కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు వివిధ రకాలైనటువంటి పండుగలు కూడా మనం మదర్ స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున జరుపుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సంక్రాంతి అంటే భోగి, అట్లనే క్రిస్మస్, అలాగే రంజాన్, ఇటువంటి చాలా పండుగల్ని, హోలీ లాంటి అద్భుతమైనటువంటి అందరం కలిసి మెలిసి హిందూ సాంప్రదాయాన్ని, అన్ని రకాల కల్చర్లను కూడా మనం కొనసాగిస్తూ వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. మీరందరూ కూడా అందులో భాగస్వాములై సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు మదర్ స్విమ్మర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే స్వతంత్ర సమర యోధులను తలుచుకోవటం, మహాత్మా గాంధీ, జ్యోతిబాయి పూలే, అట్లనే వివిధ రకాల సమర యోధుల్ని, అట్లనే విప్లవకారుల్ని, వివిధ రకాల జయంతుల్ని, వర్ధంతుల్ని, ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలకి పునాది వేసినటువంటి సంస్థ మన మదర్ స్విమ్మర్స్ అసోసియేషన్. మరి అటువంటి మదర్ స్విమ్మర్స్ అసోసియేషన్లో చాలామంది భాగస్వాములై ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమంలో ఏ పని చేపట్టినా కూడా ఇంత ఉధృత స్థాయిలో ఏ సంస్థ కూడా, ఏ స్వచ్ఛంద సంస్థ కూడా మరి ఇంత మనుగడ సాధించినటువంటి సందర్భాలు లేవు. ఉదాహరణ చూసుకుంటే పొద్దున కట్టమైసమ్మ దగ్గర బోనాలు సమర్పించుకున్నాం, సార్లు పెట్టుకున్నాం. ఆ సందర్భంగా చూసుకుంటే జనం గిటగిట ఆడిపోయారు. ఊరు మొత్తం వచ్చి బోనాలు పెట్టుకునేటుంటుందో కేవలం మన మదర్ స్విమ్మర్స్ వచ్చి బోనాలు పెట్టుకుంటే అట్లుంది. మరి దీనంతటి కారణం మన మదర్ స్విమ్మర్స్లో ఉన్నటువంటి చైతన్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనది అనే భావనతోటి జరుపుకుంటున్నటువంటి మంచి పండుగలు. మరి ఇటువంటి పండుగల కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ అవుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి నేనే మాట్లాడితే బాగోదు, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అబ్రహం గారు